నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందజేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన డాక్టర్ జిఆర్ రెడ్డిని అభినందించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బోరు మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగింపును రైతులు వ్యతిరేకించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం. పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ఆర్జీఎస్ కు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పాలన అందజేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డు మిలిటరీ కాలనీలో సోమవారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వంను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు. 1వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొలుకులూరి ధర్మరాజు ఆధ్వర్యంలో మంత్రికి ప్రజలు హారతులు, శాలువాలతో స్వాగతం పలికారు. మంత్రి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఇంత సమర్థ ముఖ్యమంత్రి మనకి ఉండటం మన రాష్ట్రం అదృష్టం అన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయ భవిష్యత్తు లేక అయోమయంలో ఉంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పట్టణాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో గుండుబోగుల నాగు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మానికొండ వెంకటేశ్వరరావు, వెల్నాటి సత్యబాబు, పచ్చమట్ల సావిత్రి, దింటకుర్తి లీలావతి, చింతకాయల సత్యనారాయణ, కర్ణాటి కన్నయ్య, సంపతరావు కృష్ణారావు, అడ్డాల నరసింహారావు, తాళ్ళూరి మురళీకృష్ణ, బూడి దుర్గాప్రసాద్, బత్తిన గణేష్, సిర్రాపు శాంతకుమార్, బొద్దాని శ్రీనివాస్, కొరపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శరవణ్ కుమారి, డ్వాక్రా డబ్బులు పడినాయా? అమ్మ ఒడి పడుతుందా పిల్లలకి? ఒక కొడుకేమో అమ్మ ఒడి పడింది 29,000. ఒక అబ్బాయికి అమ్మాయా? ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయికి విద్యా దీవెన పడింది, ఫీజు, కాలేజీ ఫీజు. మళ్ళీ వసతి దీవెన కింద 10,000 పడింది. అమ్మాయికి ఏమో 29,000 అమ్మ ఒడి పడింది. అదే అబ్బాయికి. ఇంకొక అబ్బాయికి 29,000 పడింది. ఆసరా కింద 49,064 వడ్డీ పడింది. వడ్డీ 1,200, 49,064 డ్వాక్రా మాఫీ అమ్మ పండియా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా బాగలేదా? బాగుందా? సత్యవతి గారు ఎవరు? నువ్వేనమ్మా? మీ అత్తయ్య గారా? పెన్షన్ వస్తుందా? రైతు భరోసా పొలం నీ దగ్గర పెట్టుకున్నావా? మీ అబ్బాయికి ఇవ్వకుండా? అవును సార్. అంటే ఈ మధ్యలో మా నాన్నగారు చనిపోతే ఇక మారలేదండి. ఈ పట్టలేదు, ఈ పట్టు పడలేదు. దాంతో నువ్వు మొదలు పెట్టావు దగ్గర నుంచి చేయించుకుంటే మీరు పునాది ఇస్తే 52,000 పడుతుంది. ఆ పైనకి వెళ్తే ఇంకొక 52, ఆ పైన 40,000. అలాగా స్టెప్ బై ఇస్తారు. నువ్వు బయటికి వెళ్ళి ఐరన్ కొనడానికి బయటికి వెళ్ళక్కల, అక్కడే నీకు డోర్ డెలివరీ. సిమెంట్ కొనడానికి బయటికి వెళ్ళక్కల, అక్కడే 140% డోర్ డెలివరీ. 20 టన్నులు అది ఇసుక నీకు అక్కడ దింపుతారు. ఏమైనా రూపాయి నీకు ఇచ్చే సిమెంట్ కూడా బస్తాకి 150 రూపాయలు తక్కువ ఇస్తారు. ఈ పెట్టే గుమ్మాలు, కిటికీలు అన్నీ కూడా అక్కడ పట్టుకొచ్చి ఇస్తారు. దాని ఖరీదు కూడా రీజనబుల్గా గవర్నమెంట్ రేట్ ప్రకారం తగ్గించుకుంటారు. అన్నీ మాకు ఒక తాపం వేస్తూ నువ్వు మాట్లాడుకుంటే ఇల్లు పూర్తి చేసుకోవచ్చు 3 నెలలు. అది పరిస్థితి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలనను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా వాసుబాబు పదవి చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ వసంతానికి అడుగు పెడుతున్న సందర్భంగా గణపవరం మండలం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాసుబాబుతో కేక్ కట్ చేయించారు. అనంతరం సరిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 3 ఏళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గణపవరం మండల వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేయూత 18 నెలలకు మీకు వస్తారు 2 సార్లు మీకు వచ్చిన మంచి ప్రభుత్వం నేత్ర వైద్య రంగంలో జాతీయ స్థాయిలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన డాక్టర్ జిఆర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పార్టీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వలవల బాబ్జీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పరిమి రవికుమార్, ఎరుబండి సతీష్, ముత్యాల సత్యనారాయణ, ముప్పిడి రమేష్, సీలి వెంకటాచలం తదితరులు కంటి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ జిఆర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకున్న గౌరవాన్ని తెలిపారు. డాక్టర్ జిఆర్ రెడ్డి కుమారుడు కంటి వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ రెడ్డి కూడా ఉన్నారు. పట్టణంలో డాక్టర్ రెడ్డి గారిని తెలియని వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. ఎందువల్లంటే ఆయనకి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, మరి పేషెంట్లే కాదు ఎవరైనా సరే ఆయన్ని ప్రతి ఫంక్షన్కి కూడా పిలవని కుటుంబం ఉండదు. అలాగా ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే దాన్ని మరి డాక్టర్ రెడ్డి గారని చెప్పాలి. మన వాళ్ళు పరిభాషలో కళ్ళ డాక్టర్ రెడ్డి గారు అంటారు. ఈవేళ మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఆయన మరి నేషనల్ వైడ్గా ఉన్న అవార్డుని ఈ రాష్ట్రంలో 4వ వ్యక్తిగా మరి ఆయన మరి ఈ అవార్డుకి అర్హులుగా మరి 25,000 మంది ఉండే ఈ సొసైటీలో ఆయనకి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం జరిగింది. మరి ఈవేళ పట్టణంలో మనందరికీ కూడా ఈ విషయంలో చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ఈ పట్టణానికి ఏదో చేయాలన్న తపనతో ఆయనకి ఈ పట్టణంలో ఎంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఈవేళ మరి మన జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా తాడేపల్లిగూడెం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే చాలా తక్కువ రేట్లతోటి ఇక్కడ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదే కనుక హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ వెళ్తే ఈ ఆపరేషన్లు అన్నిటికీ కూడా చాలా రేట్లు ఉంటాయి. అంతేకాకుండా ఆయన కుమారుడు వేళ సందీప్ గారు మరి వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నారు. లేకపోతే ఆయన మరి ఏ అమెరికాలోనూ లేకపోతే హైదరాబాదు పెద్ద నగరాల్లో ఉండవలసిన పరిస్థితి. ఈవేళ మా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఒక మరి మా అందరి తరఫున ఒక సన్మానం చేయాలన్న తలపుతోటి ఈవేళ మేమందరం కూడా ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన పేద ప్రజలకి మరింత సేవ చేయాలని. ఈ అవార్డు రావడం ఆయనకు కాదు, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకే ఈ గౌరవం తగ్గట్టు. ఎందుకంటే తాడేపల్లిగూడెం తో పాటు పెంటపాడుతోటి మన డాక్టర్ గారికి చాలా అనుబంధం ఉంది. మా అందరికి కూడా చాలా గౌరవం. డాక్టర్ గారు తలుచుకుంటే ఎక్కడో మహానగరంలో పెట్టవలసిన హాస్పిటల్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా సొంత గ్రామంలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా సేవ చేయాలని చెప్పని ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ నెలకొల్పి వీళ్ళందరికీ సేవ చేయడం నిజంగా మనందరం కూడా గర్విస్తున్నాము. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. డాక్టర్ గారు పెద్దలు, మేము ఏ అవసరం వచ్చినా హాస్పిటల్కి చిన్న పేషెంట్లని డబ్బు లేని వాళ్ళని తీసుకొచ్చిన ముందుండి ట్రీట్మెంట్ చేస్తూ
డాక్టర్ గారు వీళ్ళు ఇది చేసుకోలేకపోయారన్నా సరే ఆయన పర్వాలేదు చేయించుతానని చాలామందితో, ఎందుకంటే మేము రాజకీయంగా మా దగ్గరికి అందరూ వస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళని బట్టి మాకు కూడా లాభం. ఎందుకంటే చిన్న చిన్న పేషెంట్లు వచ్చినప్పుడు డాక్టర్ గారికి చేసి పెట్టినట్టు ఈ పని చేసి పెడతారు. ఇలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి మంచి బహుమతి నేషనల్ వైడ్ రావడం మేమందరం కూడా ఆనందిస్తూ, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ సేవలు ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ గారి పేరు వేరే జిల్లాకి వెళ్ళినా లేకపోతే వేరే ప్లేస్ లేదా హాస్పిటల్కి వెళ్ళినా గుణం అనేసరికి ముందు పేరు వరుసలో ఈయన ఉంటారు. అలాంటి మంచి వ్యక్తి. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఈ టైం లాగానే ఇక్కడికి వచ్చి సేవ చేసిన దానికి ఇద్దరికి కూడా ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తూ, బాబ్జీ గారు, వెంకట్రావు అందరూ వచ్చి అభినందనలు చెప్తానికి వచ్చారు. అందరూ నాకు ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి అసోసియేషన్ అందరితోటి. అండ్ వెంకట్రావు గారితో అయితే మా నాన్నగారు ఊరు, మా అత్తయ్య మామయ్య గారు ఊరు రెండూ పెంటపాడే. అందువల్ల పెంటపాడు గ్రామం, తాడేపల్లిగూడెం అంటే ఇప్పుడు నాకు బేసిక్గా తాడేపల్లిగూడెం ప్రజలంటే ఎప్పుడు అదే చెప్తాను. తాడేపల్లిగూడెం ప్రజలంటే నాకు ఇష్టం. అంచేతే నేను ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్ కట్టి ప్రజలకి వైద్య సేవ అందిస్తానికి సంతోషంగా ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా బోరు మోటార్లకు విద్యుత్ మీటర్లు వేసి రైతుల నడ్డి విరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాల్ని రైతులు తిప్పుకొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం పిలుపునిచ్చారు. మంగళవారం రూరల్ మండలం ఇటుకులగుంటలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. కండెల్లి సోమరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. సిపిఎం మండల కన్వీనర్ పాలుపూరి సత్యనారాయణ, గుత్తుల నర్సయ్య, పురిటిగడ్డ జయమ్మ, కొండపల్లి గణేశ్వరరావు, గోపిశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు, చేతివృత్తుల వారు, కార్మికులు వీరందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇంటింటికి సిపిఎం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వందలాది ఇళ్లని కలిసాం. ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు సెంటున్నర సరిపోదు, దీన్ని పెంచాలి. అలాగే పూర్తి ఖర్చుతోటి పేదలకి ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర వస్తువుల యొక్క ధరల్ని తగ్గించాలి, ఈ ధరలతోటి వేగలేకపోతున్నాం అని ప్రజలు సిపిఎం బృందానికి తెలియజేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించినటువంటి టిడ్కో ఇళ్లని లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కోరారు. రైతుల యొక్క మోటార్లకి ప్రభుత్వం మీటర్లు బిగించడం అన్యాయం. ఇది ఉచిత కరెంటుకి మంగళం పాడే పన్నాగంలా ఉంది. పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకు సంబంధించిన సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఎంపీడీఓ దామోదరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. డ్వామా పీడీ రాజేశ్వరరావు, ఎంజీఎన్ఆర్జీఎస్ స్టేట్ రిసోర్స్ పర్సన్లు తిరుపతిరావు, సూర్య, రామకృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు పెన్నాడ సూరిబాబు, ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, భావన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరిలో బాగా పనిచేశారు, పేజ్ ఇచ్చారు అనే అదేవిధంగా ఉన్నారు అనేటువంటి మంచి పేరు మన. సో వెస్ట్ గోదావరి అనేది ఎప్పుడు కూడా బెస్ట్ గోదావరి. బెస్ట్ గోదావరి అనేది మన యాటిట్యూడ్. అధ్యక్షులు రాయపాటి సర్పంచ్ గారికి నిమిత్తం రాసుకోవచ్చండి. మీరు ఎక్కడైనా అవినీతి జరిగితే మీకు చెప్పండి కూడా గట్టిగా అడగాలి. ఒక పేపర్ వాళ్ళు అడిగితే మీరు ఎక్కడైనా సరే ఇగో మీ దగ్గర ఈ విధంగా అవినీతి జరుగుతుందని చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకేతంటే ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ వాస్తవంగా మన దగ్గర వేయిసేకర్ పనిచేస్తాడు, అతనికి మస్ట్ చేస్తాము, డైరెక్ట్గా అతని అకౌంట్కి వెళ్తుంది. సో ఎక్కడ కూడా ఎవరో ఒక రూపాయి తినడానికి అయితే అవకాశం లేదు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ అవినీతి అనేది జరగకుండా ప్రతి రూపాయి కూడా కూలీకి చేర్చేటటువంటి పథకం ఉపాధి హామీ పథకం. దీనివల్ల మనకి గ్రామాల్లో అసెట్స్ ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉపాధి కల్పించడం, ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ డబ్బులు అనేవి ఇమిడి ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా ప్రతి రూపాయి కూడా మ్యాక్సిమం మనం ఎన్ఆర్జీఎస్ నుంచి ఉపయోగించుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి ఈ పథకాన్ని. ఇచ్చేదంటే అన్లిమిటెడ్ పథకం ఏమైనా ఉన్నదంటే ఎన్ఆర్జీఎస్ఏ. మనం ఈ గ్రామంలో ఎన్ని పనులు చేసుకున్నా అన్నింటికీ శాంక్షన్ వస్తున్నాయి, అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మనం ఎక్కువగా లేబర్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి బాగా పని చేయించి, ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చూడాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనకి మినిమం మనకి వేజు 250 రూపాయలు ఇస్తున్నాం. సో మనకి కనీసం 240 రూపాయలు తగ్గకుండా పని చేయించాలి ఫీల్డ్ అసిస్టెంట్లు. అలా పని చేయిస్తేనే మనకి వేజ్ కాంపోనెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గని వీరాంజనేయులు ఆరోపించారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. భీమడోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏరువాక సాగించి మనం వ్యవసాయ పనులు ప్రారంభిస్తాము. మరి ఈ పనులు ప్రారంభించినటువంటి వ్యవసాయం అంతా కూడా దేవుడి దయతో సకాలంలో వర్షాలు పడి రైతులకు ఇబ్బంది లేకుండా మంచి పంట చేతికి రావాలని చెప్పి ఆ వరుణ దేవుని కానీ వానదేవుని కానీ అలాగే అందరి దేవుణ్ణి కూడా మొక్కుతూ రైతులందరికీ కూడా ఆ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా రైతులందరికీ కూడా వ్యవసాయం పూర్తిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక భూమిని నమ్ముకున్నటువంటి రైతు, వ్యవసాయం చేసుకున్నటువంటి రైతు, వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించి మరి ఆ కార్యక్రమాలు చేపట్టే అదృష్టం ఈ రాష్ట్ర రైతులకు లేకుండా పోయింది. మరి గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కానీ అంతకుముందు కానీ ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వచ్చినా సరే దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా ప్రకటించి ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఈక్వల్ సీఎం గారు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆ యొక్క ఏరువాక కార్యక్రమంలో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయానికి ఈరోజు మరి మన రైతులు అందరూ కూడా నోచుకోలేదు. ఈరోజు రైతులు బాధలు చూస్తూ ఉంటే రైతు బిడ్డగా మాకే బాధ వేసే పరిస్థితి. ఈ రోజుకి మరి సార్వా డబ్బులు కూడా ఇంకేమన్న పరిస్థితి. దాళ్వా డబ్బులు అయితే దాళ్వా కమ్మిన రైతులకు మరి ధాన్యం డబ్బులు ఏదైతే ప్రభుత్వానికి తోలేరో ఒక్క పైసా కూడా ఈవేళ ఏమైనా సందర్భం తలుచుకుంటా ఉంటే రైతులందరూ కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో చాలా చోట్ల మేము పంట విరామం క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెప్పి ఎక్కడికక్కడ రైతులంతా కూడా రోడ్లెక్కి మరి నిరసన తెలియజేస్తూ ఉంటే ఆ నిరసన తెలియజేసే చోటకి వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వ్యవసాయ అధికారి వెళ్ళి మీ మండలానికి మేము ధాన్యం డబ్బులు వేస్తాం, లేకపోతే మీ మండలానికి మేము పంట కాలాలు తవ్వుతామని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కడ ఆల్రెడీ అయితే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మరి మాకు చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరూ కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలో ఉన్న మున్సిపల్ పార్క్ అభివృద్ధి పనుల్లో భాగంగా మంగళవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు ఇన్ఛార్జ్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ మున్సిపల్ పార్క్ను శుభ్రపరిచేందుకు గాను ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలియజేశారు. భాగ్యలక్ష్మీపేటలో 19వ వార్డులోని పార్కు చాలా పెద్ద పార్క్. ఇది అందరూ కూడా వాకింగ్ చేసుకుంటానికే అన్ని సదుపాయాలు ఉన్న పార్కు ఏదైనా ఉంటే కనుక 19వ వార్డులో పార్కు. ఇక్కడ కొంతమంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మందు కూడా తాగుతున్నారని చెప్పేసి అని అసభ్యంగా ప్రవర్తిస్తారని చెప్పేసి అని వార్డు ఇన్ఛార్జ్ సత్యబాబు గారు, ఇక్కడ సెక్రటరీ గారు చెప్పబట్టి ఇదంతా కూడా వాకింగ్ చేసుకుంటానికి గట్ట క్లియర్గా ఉండేలాగా మొక్కలు గట్ట తీసి ఇదంతా కూడా నీట్గా శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే కనుక ఇక్కడ మన వినాయకుడి గుడి కూడా ఇక్కడ కలిపి ఉండటం వల్ల వారు కూడా మొత్తం కమిటీ వారు చాలా బాగా చేస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మన ఎమ్మెల్యే కొడిచంద్ర గారు, మన మినిస్టర్ గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొడిచంద్ర గారు మొత్తం ఈ పార్కుల విషయంలో కాకుండా వార్డులోని కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గడపకి తిరిగి ప్రతి సమస్యలు కూడా తెలుసుకొని మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎవరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందేలా చూడడం చాలా ఆనందకర విషయం. 9వ వార్డులో ఉన్న పార్క్ని శుభ్రం చేయడానికి మన ప్రీతమ నాయకులు డిప్యూటీ సీఎం గారైనటువంటి కొడిచంద్ర గారి సహకారంతో ఇక్కడ పార్కులో జరుగుతున్న అసంఖ్య కార్యకర్తల పనుల కోసం గత నెల మే 5వ తారీఖున ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన దృష్టి తీసుకెళ్ళగానే ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న మన మున్సిపల్ ఆఫీసర్ అంటే ఎంఈ గారికి, ఏఈ గారికి సమాచారం ఇవ్వడంతో వారు దీనిని సెంట్రల్ గవర్నమెంట్ హరితవన పథకం, జగనన్న హరితవన పథకంలో పెట్టి దీన్ని డెవలప్ చేయడం కొరకు శుభ్రం చేయమని చెప్పారు. దీనికి మన సింగం సుబ్బారావు గారి ఆర్థిక సహాయంతో ఇవాళ పనులందరినీ పెట్టి శుభ్రం చేస్తున్నాము. అంతేకాకుండా వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పగానే మన
ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం గారు అంటే కొట్టు సత్యనారాయణ గారు ఎంతో స్పందించి మరి 30 లక్షలతోని రోడ్లు అలాగే వాటర్ సమస్య ఉందని చెప్పగానే ఇంటర్నల్ కనెక్షన్ కోసం ఎంఈ గారితో మాట్లాడి అవి కూడా చేయమని చెప్పారు. మరి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నమాట మన డిప్యూటీ సీఎం అంటే కొట్టు సత్యనారాయణ గారిని అందరం మరి బలపరిచి ఆయనకి సహకారాలు అందించి వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనకే మన ఓట్లేసి ఆయన్ని మరొకసారి మంత్రిగా నిలబెట్టాలని అందరి తరఫున వార్డు తరఫున ఇన్ఛార్జ్ కింద కోరుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విద్యారంగంలో పోటీ పరీక్ష ఏదైనా లక్ష్య సాధకుల ఎంపిక కలల సాకార వేదిక నారాయణ. ఐఐటి ఎన్ఐటి ర్యాంకు సాధించడమే ధ్యేయంగా ఐఐటి ఎన్ 120 సిఓ స్పార్క్ ప్రోగ్రాంలు, డాక్టర్ కావడమే లక్ష్యంగా గల విద్యార్థుల కోసం నీట్ N40 స్పార్క్ ఐసి వంటి బెస్ట్ ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో ట్రెమెండస్ స్టడీ మెటీరియల్ తో రికార్డుల రారాజు నారాయణ టాప్ ర్యాంకులే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ జూనియర్ కాలేజ్, మిర్యాలవారి వీధి, టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9912349776 765898669. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MSR తో మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును, జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, HF, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ICU, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్, నిట్ కాలేజ్ దగ్గరలో, జాతీయ రహదారి U-టర్న్ కుడివైపున, మన తాడిపల్లిగూడెం పట్టణంలో వివాహాది శుభకార్యములకు, మ్యారేజ్, రిసెప్షన్, పుట్టినరోజు వేడుకలకు, మీటింగ్స్ మొదలైన కార్యక్రమములు జరుపుకొనుటకు మరో కొత్త వేదిక ఆగస్టు నెల 21వ తేదీన ప్రారంభించబడినది. అదే కర్రి రామచంద్రరావు కన్వెన్షన్ సెంటర్, నిట్ కాలేజ్ దగ్గరలో, జాతీయ రహదారి U-టర్న్ కుడివైపున ఉన్నది. సెంట్రల్ AC కళ్యాణ మండపం, విశాలమైన భోజనశాల మరియు 7 వసతి గదులు, వంటశాల, వైఫై మొదలగు సదుపాయాలతో పాటు విశాలమైన పార్కింగ్ ప్రాంగణం కలదు. వివరములకు మేనేజర్ ను సంప్రదించగలరు. సెల్ నంబర్ 94095455, 9849305384. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ TCC ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 98586766 కి కాల్ చేసి సంప్రదించండి. మలేరియా జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల శుభ్రత ద్వారా సీజనల్ వ్యాధులను నివారించుకోవచ్చని పూళ్ల గ్రామ సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ సూచించారు. భీముడోలు మండలం పూళ్లలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. సర్పంచి దాయం సుజాత, PHC డాక్టర్ కళ్యాణి, అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరాలు వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక వైద్యులను సంప్రదించాలన్నారు. చలి జ్వరం అయితే మలేరియా కావచ్చన్నారు. రక్త పరీక్షలు ఉచితంగా ప్రభుత్వాసుపత్రిలో చేయించుకోవచ్చునని సూచించారు. అవగాహన ర్యాలీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గొండు కృష్ణ చైతన్య, గంటా శ్రీనివాసరావు, ఆరోగ్య సహాయకులు శ్రీనివాస్, రమేష్, సురేష్, ANMలు, ఆశాలు, PHC సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ జాగ్రత్తగా ఉంచుకొని మీ పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ నిల్వ నీళ్ళు లేకోకుండా కొబ్బరి చెప్పులు, టైర్లు అలాంటివి ఏమి లేకోకుండా రాబోయే రోజుల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి. నీళ్లు నిల్వ లేకోకుండా, ఇంటి ముందు చెత్త చెదారం ఏమి లేకోకుండా ఎవరి కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని రాబోయే వర్షాకాలంలో ప్రతి ఒక్కరికి జ్వరం, మలేరియా, డెంగ్యూ, 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 మలేరియా, డెంగ్యూ,
డెంగ్యూ ఫీవర్ లాంటి ఏ వచ్చినా మనకి అందుబాటులో పిహెచ్సి ఉందండి. ప్రతి ఒక్కరూ ఏఎన్ఎంల ద్వారా మీరు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైనీ సీజన్ కాబట్టి మనకి మస్కిటోస్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే డ్రై డే ఎలాగైతే చేస్తామో ఫ్రైడే మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా మనం నీళ్ళు అనేవి నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అక్కడ దోమలు పెరగడానికి వాటి గుడ్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మురికి నీళ్ళు కానీ ఏ నీళ్ళైనా సరే, ఫ్రెష్ వాటర్ అయినా సరే, రెయినీ వాటర్ అయినా సరే, ఏదైనా సరే స్టాగ్నెంట్ వాటర్ అనేది ఉండకూడదు. మెయిన్ స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు. మస్కిటో బైట్ అనేది మనం దరిచారనివ్వకూడదు. అలాగే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే ఫీవర్ అనేది ఏదైనా స్టార్ట్ అయినా సరే, ఫీవర్, హెడ్ఏక్, వామిటింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా సరే వెంటనే పిహెచ్సికి కానీ సబ్ సెంటర్ లెవెల్కి కానీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని బ్లడ్ స్మియర్ తీయించుకొని ఆ అవగాహన మీరు ఆశాల ఏఎన్ఎంస్ ఫీల్డ్ లెవెల్లో కల్పించాలండి. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు స్థానిక ఆర్టీసీ డిపో వద్ద టీ విరామ సమయంలో ఎన్ఎంయూఏ ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులు ఎరుపు కార్డు ధరించి తమ నిరసన తెలిపారు. తమ 2 రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెయిన్ గేట్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్ఎంయూఏ రీజనల్ ఉపాధ్యక్షుడు డివి కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూఏ కార్యదర్శి ఏ రవికుమార్, అధ్యక్షులు కె రవిశంకర్, ఈయూ అధ్యక్షులు సిహెచ్వి రమణ, కో కన్వీనర్ ఎస్ఏ రాజశేఖర్, ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు టీకేవి రావులు పాల్గొన్నారు. కొత్తగా విడుదల చేసిన 113, 114 జీవోలను రద్దు చేయాలని, మిశ్రా కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే మన పిఆర్సీ, రివర్స్ పిఆర్సీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో దానిలో భాగంగా మన యొక్క నిరసన, మనకు జరిగిన అన్యాయాన్ని రెండో రోజు భాగంగా ఈనాడు ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఈనాడు ఆర్టీసీలో ఉన్నటువంటి 52,000 మంది కార్మికులకు ఈ యొక్క పిఆర్సీ తీవ్రమైన నష్టాన్ని కలుగజేసింది. ఆ నష్టాన్ని తెలియపరచడానికి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు అయిన కనుక దాన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈనాడు ఐక్యవేదిక ప్రకారం అన్ని యూనియన్లు కలిపి ఐక్యంగా ఏర్పడి ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రకారం పిఆర్సీ చైర్మన్ అయినటువంటి మిశ్రా గారు ఇచ్చినటువంటి కమిటీని రిపోర్ట్ని కూడా పక్కన పెట్టి సొంతంగా ఇవ్వవలసినటువంటి దియాన్ని కూడా ప్రకటించకుండా దాంట్లో తగ్గించి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని మనం నిరసన రూపణ తెలియపరుస్తున్నాం. ఏదైతే 4.7ని డిఏని ఇవ్వాల్సి ఉందో అది కూడా దాన్ని తగ్గించేసి 3.1 డిఏని ప్రకటించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని తీవ్రంగా అన్ని యూనియన్ల తరఫున ప్రకటించడం జరిగింది. మరి సోదర కార్మికులారా, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రెండో రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న భాగంగా మరి తాడేపల్లి డిపోలో కూడా కార్యక్రమం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్ ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ధర ఈ రివర్స్ పే స్కేల్ గురించి, నెక్స్ట్ ఈ బదిలీ నిలుపుదల గురించి మరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉద్యమంలో భాగంగా నిన్న కేవలం మన నిరసన కార్యక్రమాలు చేసిన 1 గంటలోనే మనకి ఈ ట్రాన్స్ఫర్లు సగం ఆగినాయి. ఆ మిగతాది కూడా మొత్తం టోటల్గా దాని మీద ఫుల్ క్లారిటీ రావాలి. ఎన్జిఓస్తో సమానంగా మనకి పే స్కేల్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ వారు మరి మేనేజ్మెంట్ కూడా మనకి హామీలు ఇచ్చింది గతంలో. కానీ ఆ హామీలు నెరవేర్చకుండా మనకు ప్రత్యేకించి జీవోని విడుదల చేస్తామని చెప్పి మోసపూరితంగా మనకి ఆర్టీసీ కార్మికులందరికీ కూడా అన్యాయం జరిగేటట్లుగా జీవోలు విడుదల చేసింది. ఈ సందర్భంగా నిన్న ఈరోజు 2 రోజులు కూడా ఎర్ర బ్యాడ్జీలతో గేట్ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా శాఖ తాడేపల్లిగూడెం జోన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తాలూకా ఆఫీస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ జరిపిన ఈ ధర్నాకు ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి బివి నారాయణ పాల్గొని మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా రేషనలైజేషన్పై జీవో 117ను విడుదల చేసిందని అన్నారు. తాడేపల్లిగూడెం మండల ప్రధాన కార్యదర్శి సిహెచ్ చంద్రారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం నాగరాజు, గణపవరం మండల ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు, సుధాకర్, పోతురాజు, సున్నం శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్ఎం పూరేటి వెంకటరత్నం, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.
ధర్నా కార్యక్రమంలో మేము 11 సమస్యలు మేము చర్చించడం జరుగుతుంది. ఈ 11 సమస్యల సాధనకై మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మొట్టమొదటిగా పిఆర్సీ ఫిట్మెంట్ని 27% ఉంచాలని, 27% తగ్గకుండా పిఆర్సీ ఫిట్మెంట్ 27% కొనసాగించాలని చెప్పి మేము మొట్టమొదటిగా మా సమస్యను విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా సిపిఎస్ విధానం రద్దు చేయాలని, సిపిఎస్లో ఉన్న వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకురావాలని, ఖచ్చితంగా అది కూడా జరగాలని మేము ప్రభుత్వాన్ని ఈ ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు 2 మీడియంలు, తెలుగు ఇంగ్లీషు మీడియంలు కొనసాగించాలని కూడా మేము ఏపీటీఎఫ్ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత పాఠశాల విలీనం ఎన్ఈపీ ద్వారా పాఠశాలని 3, 4, 5 తరగతుల్ని మరి హై స్కూల్లోకి విలీనం చేశారు. 1 కిలోమీటర్ లోపునున్న మరి పాఠశాల ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా, అంటే మరి ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల్ని మరి హై స్కూల్స్లో కలపడం జరుగుతుంది. ఆ విలీన ప్రక్రియ ద్వారా చాలామంది పిల్లలు పాఠశాలకు దూరం అవుతారు, డ్రాప్అవుట్స్ పెరుగుతారు. కనుక ఆ విలీన కార్యక్రమాన్ని ఆపివేసి ఎక్కడైతే పాఠశాలలో ఉన్నారో ప్రస్తుతం ఆ పాఠశాలలో నా పిల్లల్ని కొనసాగించాలని మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణి అనేది ఇక్కడ ఉపాధ్యాయులకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం పిలుపు మేరకు 10వ తారీఖు నుండి, అంటే జూన్ 10వ తారీఖు నుండి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు 100 రోజుల కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమం విడతలుగా జరుగుతూ ఈ పిలుపిచ్చినటువంటి ఏపీటీఎఫ్ సంఘం తరపున మేమందరం ప్రభుత్వానికి మా వ్యతిరేకతను తెలియజేస్తూ ఉపాధ్యాయ సమస్యల్ని తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుందని ప్రకటించడం మాకు చాలా, ఉపాధ్యాయులుగా మాకు చాలా అది బాధ కలిగిస్తున్న విషయం. అది ఎందుకంటే మాతృభాష బోధన అనేది జరగకపోవడం అనేది చాలా శోచనీయం. 8, 9, 10 తరగతుల వారికి ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము 2 అవకాశాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ తెలుగు మీడియాన్ని పూర్తిగా 1 నుంచి 8 తరగతుల వరకు లేకపోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మౌంచిపాడు గ్రామంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి తన వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలు చల్లి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేదని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం అటువంటి కార్యక్రమం చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రైతాంగంతో కూడా వ్యవసాయ పనులు ప్రారంభించింది. దానిలో భాగంగా ఈరోజు విత్తనాలు జల్లి కార్యక్రమం కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా గతంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని రైతాంగం పెద్ద ఎత్తున నిర్వహించుకునేది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరువాక కార్యక్రమాన్ని పూర్తిగా మర్చిపోయారు. రైతాందరూ కూడా ఏరువాక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమతప్పుడు జరుపుకుని పంటలు బాగా పండాలని ఆ దేవుడు కోరుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటారు. స్థానిక వెంకట్రామ థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం ఉదయం నాడు నేడు పనులు ప్రారంభించారు. వార్డు ఇన్ఛార్జ్ రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా త్రినాథ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు నాడు నేడులో భాగంగా 14 లక్షల రూపాయల గ్రాంటు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. స్కూల్కి సుమారు 14 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారైన శ్రీ కొట్టు సత్యనారాయణ గారి కృషితో మన తాడేపల్లిగూడెం సీతారాంపేటలో ఈ స్కూల్కి ఇంత ఫండ్ 14 లక్షల రూపాయలు అలాట్ చేయడం మరి సీతారాంపేట ప్రజల తరఫున శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 14 లక్షల రూపాయలతో మరి హెచ్ఎం గారు, పేరెంట్స్ కమిటీ కలిపి అందరూ కూడా ఎంతో పద్ధతిగా స్కూల్కి రిటర్నింగ్ వాల్, ఎలక్ట్రికల్, అలాగే ఆర్ఓ వాటర్, మరి మహిళలకు
పిల్లలకు ఆడపిల్లలకు మగపిల్లలకు సెపరేట్గా బాత్రూమ్స్ మరి ఫర్నిచర్ దీనికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా సచివాలయం ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ మరియు హెచ్ఎం గారైన మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే ఈ సీతారాంపేటలో ఉన్న స్కూల్కి మరి చక్కటి క్రమశిక్షణతో మంచి పేరుంది. మరి విద్యార్థులందరూ కూడా అందరూ వచ్చి ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఈ స్కూల్ ప్రమోషన్ సహకరించవలసిందిగా కోరుతూ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల 20వ వార్డు ప్రాథమిక మా స్కూల్కి నాడు నేడులో సెకండ్ పేజ్ నందు సెలెక్ట్ అయినందుకు మా స్కూలు పేరెంట్ కమిటీ నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్ని నాడు నేడు సెకండ్ పేజ్లో సెలెక్ట్ చేసిన శ్రీ మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ, డైరెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. రక్తదానం అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. రక్తదాన ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి నాగశ్రీనివాస్, ఏపీఓ కె సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆదిత్య డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెంలో అరేంజ్ చేయడం జరిగింది. దీనికోసంగా రెడ్ క్రాస్ సంస్థ వారు ఇక్కడ బ్లడ్ తీసుకోవడానికని వాళ్ళు క్యాంప్ను అరేంజ్ చేశారు. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సరోజిని గారు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడాను దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి కోసంగా వాళ్ళ యొక్క కృషి చేస్తున్నారు. మరి స్టూడెంట్స్ అదేవిధంగానే ఈ క్యాంపస్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు అంటే కొంతమంది పేరెంట్స్ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి అనేసి చాలా ఆత్రంతో ముందుకొచ్చారు. మరి ఈ క్యాంపుని ఎంకరేజ్ చేస్తూ మన తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ గారు, సిఐ నాగరాజు గారు, ఎస్ఐలు రాజు గారు మరియు ప్రసాద్ గారు కూడా మరి వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని జయప్రదం చేయాలి. మరి బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఒక అవతల వ్యక్తికి చాలా అవసరం ఉన్నప్పుడు ఈ బ్లడ్ని డొనేట్ చేయడం ఒక ప్రాణాన్ని మనం పోసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపులనే కాదు, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఇది మీకు ఏదో నష్టం జరుగుతుందని కానీ లేదంటే ఏదో ఎనర్జీ కోల్పోతామని కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా సంకోచించకుండా, ఎందుకంటే మనం ఏదైతే బ్లడ్ మనం డొనేట్ చేస్తామో ఈ బ్లడ్ని వితిన్ నో అవర్స్ అంటే ఒక 2-3 అవర్స్లోనే మళ్ళీ గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు జూన్ 14 రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి మా స్టూడెంట్స్ దాదాపుగా 50 మంది పిల్లలు వాలంటీర్గా ముందుకొచ్చి వాళ్ళ బ్లడ్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు, సహకరిస్తున్నారు. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. అయితే ఈ క్యాంపులే ఆదిత్యలో బ్లడ్ డొనేషన్కి నాంది అనడానికి ఏమీ లేదు. ఎప్పుడు వీలుంటే అప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆదిత్య స్టూడెంట్స్ ఎప్పుడు బ్లడ్ డొనేషన్కి రెడీగానే ఉంటారు. నిన్న ఓ పాజిటివ్ బ్లడ్కి కూడా సహకరించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని విజయవంతం చేసినందుకు మా శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ గారిని, మా అధ్యాపకేతర బృందాన్ని, స్టూడెంట్స్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. నమస్కారాలు తెలుపుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శాంతి గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈరోజు ఈ యొక్క బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ క్యాంప్ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ప్రతి జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రక్తదాతలను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంతో చాలా ప్రతి సంవత్సరం నిన్న ప్రతి ఒక్క యువకుడు ముందుకు వచ్చి రక్తాన్ని డొనేట్ చేసే విధంగా ఒక మార్పు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బ్లడ్ క్యాంప్ కానివ్వండి ఈ రక్తదాన శిబిరాలు ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాలేజీలో మాకు బ్లడ్ క్యాంప్ కావాలని చెప్పి అడగగానే మాకు పర్మిషించినటువంటి ఆ కళాశాల డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి లక్ష్మీ సరోజ్ గారికి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి కళాశాల సిబ్బంది వారికి, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నామండి. చాలామంది కూడా తగిన సమయం పెడంతక చాలామంది చనిపోవడం జరుగుతుంది. దయచేసి అటువంటి మరణం తగ్గించాలంటే 18 సంవత్సరాలైన ప్రతి ఒక్క యువకుడు
ముందుకొచ్చి తమ రక్తాన్ని దగ్గర ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులు డొనేట్ చేయడం ద్వారా ఆ రక్తం తగిన సమయంలో అందించి వారి జీవితంలో విరమించిన వారు అవుతారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ సమావేశం మంగళవారం సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి చిల్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఇంటింటా సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ రెడ్డి, కరి సాయిరెడ్డి, ఏ కృష్ణ, యాండ్రపు కృష్ణ, బుద్దాల నాని, గాది శ్రీను, ఏ నారాయణ, కరి సుబ్బిరెడ్డి, అడప ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలను పాలసౌకర్యం అమ్మేస్తుంది. అలాగే అదే పద్ధతిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ చెత్త మీద పన్ను వేసింది, నీటి పన్ను పెంచింది, ఇంటి పన్నులు పెంచుతుంది, ఆదాయం పన్నులు పెంచుతుంది. ఒకటి కాదు, సర్వం కూడా పెంచుకుంటూ పోతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎడాపేడా ఇవాళ పన్నులు పెంచడం వల్ల సామాన్య మానవుడు అందుపుచ్చుకోలేని పరిస్థితి ఇవాళ తయారైంది. అటువంటి పరిస్థితులు ఇవాళ ముందు ఎన్నికలు వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ బాధలో పోతుందని చెప్పి అధికారం పెట్టింది. అలాగే నవరత్నాలు ప్రజల్లో తీసుకెళ్ళడం గురించి వైసీపీ ప్రభుత్వం గడప గడప కోసం వైసీపీ అని చెప్పి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అయితే సిపిఎం పార్టీ ఓట్ల కోసమో లేదా సీట్ల కోసమో కాదు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం గురించి, ప్రభుత్వానికి ఆ సమస్య వివరించడం గురించి, ఆ ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకోవడం గురించి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే ఈ ఇంటింటికి సిపిఎం పార్టీ కార్యక్రమం ఇచ్చింది. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని సచివాలయం నిర్మాణ కార్యక్రమం పెడతామా, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కార్యక్రమం పెడతామా, లేదా టౌన్ ఏరియా మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెడతాం అనేది ఇక్కడ తెలుసుకోవడం గురించి అప్పుడే 6వ తారీఖు కాడి నుంచి సిపిఎం ఇంటింటికి ప్రచారం తీసుకెళ్తుంది. సిపిఎం ఇచ్చిన పిలుపు మేరకు మనం గడపకి మనం వెళ్ళాలనేది ఈ పిలుపుకి మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్లానింగ్ ప్రకారంగా దీనికి దండబడియాల్సిన జరిగింది. ఈ కార్యక్రమం మనం జయప్రదం చేయాలనేది మన నిర్ణయం. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా తాడేపల్లి మోహన్ రావు, ప్రధాన కార్యదర్శిగా చింతకాయల వంశీకృష్ణ తదితరుల కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మంగళవారం సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రమాణ స్వీకారాలు జరిగాయి. సంఘ సీనియర్ నాయకులు సూరంపూడి వెంకటరమణ, కోపల్లి శ్రీనివాస్, పిటి వెంకటేశ్వర్లు సమక్షంలో నూతన కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఎన్నికకు ముందు ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మురళీకృష్ణలు తమ నివేదికలను అందించారు. నూతన కమిటీలో అధ్యక్షులు తాడేపల్లి మోహనరావు, కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి టీడీబీ మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షులుగా కవురు శారద, ఉపాధ్యక్షులుగా మాకా బాబురావు, ఏరూరి జగదీష్లు ఉన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఉదయం స్వామివారికి పూలతో విశేష అలంకరణలు చేశారు. అనంతరం సింధూర పూజలు తదితర ప్రత్యేక పూజలు సంప్రదాయ రీతిలో జరిపారు. ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారి నామస్మరణ చేస్తూ ఈ పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.